హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో అయితే టమాటా పచ్చడి అయితే చేసుకుంటున్నాం. అది ఎలా చేయాలి ఏంటి లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే టమాటాస్ అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దాంట్లో కొంచెం చింతపండు అనేది వేసుకొని బాగా ఉడకనిచ్చేటట్టు పెట్టుకోవాలి, మగ్గనివ్వాలి. టమాటాలు అంతా దాని రసాన్ని అంతా దించేటట్టు మనమైతే టమాటా పచ్చడిని అయితే బాగా ఉడికించుకోవాలి. కొంచెం దాంట్లోనే పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా కలుపుకుంటూ అడుగు వడనీయకుండా బాగా అప్పుడప్పుడు కడుక్కుంటూ మంచిగా చిన్న చిన్నగా అయ్యేటట్టు దాని మొత్తం రసాన్ని దాంట్లో దింపేంత వరకు మనం ఇలా మగ్గించుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా ఈ వీడియోలో, అలా మనం కలుపుకుంటూనే ఉండాలి. బాగా టమాటా అనేది మంచిగా ఉడికి దాన్ని అంతా ఇదయ్యేటట్టు ఇప్పుడు టమాటా పచ్చడికి పొడి అయితే కొట్టుకుంటున్నాం. దీనిలో అయితే లవంగాలు, కొన్ని ఇలాచీలు, దాల్చిన చెక్క, కొంచెం నువ్వులు, కొంచెమేమో మెంతులు, కొంచెమేమో ఆవాలు కలుపుకొని బాగా వేయించుకొని దాని తర్వాత మిక్సీ అయితే గ్రైండ్ పట్టుకొని సన్నగా కలిపి పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ టమాటానంతా మిక్సీ పట్టేసుకొని, అంటే మనం ఇంతకుముందు వేయించుకున్న టమాటానంతా మిక్సీ పట్టుకొని దాని తర్వాత మన టమాటా పచ్చడిలో మొత్తం కారం, ఉప్పు, కచ్చపచ్చ దంచిన ఎల్లిపాయలు, ఉప్పు కారం అనేది చాలా మంచిగా తగినంత అయితే వేసుకోవాలి. కారం తక్కువ వేసుకుంటే తొందరగా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి మంచిగా వేసుకోవాలి. ఇంకొంచెం పసుపు వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. వేడిగా ఇప్పుడే దింపినాం కాబట్టి ఇప్పుడు దీంట్లో కలిపేస్తే అన్నీ బాగా పట్టుకుంటాయి. అప్పుడప్పుడే చేసుకోవాలి. మళ్ళీ దీని తర్వాత మనం దీనికోసం ఇంకో తాలింపు అయితే పెట్టుకోవాలి. దాని తాలింపుకి అయితే ఎల్లిపాయలు, పొట్టున్న ఎల్లిపాయలు అయితే దంచి పెట్టుకోవాలి కచ్చపచ్చ. తర్వాత అయితే ఇంకా తాలింపు పెట్టుకోవడానికి ఆయిల్లో మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకొని బాగా నూనెలో వేగనిచ్చుకోవాలి. దాని తర్వాత అయితే ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకొని ఈ టైంలో ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేయించుకొని దాని తర్వాత అయితే పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా మంచిగా వేగిన తర్వాత ఇంకా టమాటా పచ్చడిలో బాగా కలుపుకొని ఇంకా మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తాలింపు అయితే ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా, అలానే రావాలి. మంచిగా వేయించుకొని వేసుకుంటే చాలా